హాయ్ అండి, వెల్కమ్ టు మాయ రుచులు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ పచ్చడి అండి. ఇదే ప్రాసెస్లో చేసుకోండి, మీకు చాలా బాగా కుదురుతుంది. అన్నంలోకైనా, దోశలోకైనా, ఇడ్లీలోకైనా, దేనిలోకైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి. దిబ్బరట్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇదే ప్రాసెస్లో చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా దొండకాయలు, పచ్చిమిరకాయలు కడిగి కళాయిలో వేసుకోవాలండి. పచ్చిమిర్చి, దొండకాయలు కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. దొండకాయలన్నీ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి. పావు కేజీ దొండకాయలు తీసుకున్నానండి. దీనిలోకి 10 పచ్చిమిర్చి కరెక్ట్గా సరిపోతుంది. ఇలా వేసుకొని చేసుకోండి. అన్నీ ఇలా కట్ చేసుకొని వేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలండి. కళాయి పొయ్యి మీద పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా మూత పెట్టుకొని ఫ్రై చేసుకుంటే తొందరగా మగ్గిపోతాయండి దొండకాయలు, లేదా లేటుగా వేగుతాయి. ఇలా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు 4-5 రేకల చింతపండు కడిగి వేసుకోవాలండి. వేసుకున్నాక కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని ఇలా గంటెతో తిప్పుతూ ఫ్రై చేసుకోవాలండి. మళ్ళీ మూత పెట్టుకొని ఇలా మగ్గించుకుందాం. మొత్తం ఇలా మగ్గిపోతుందండి. కొత్తిమీర కూడా ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు 1/2 టీ స్పూన్ జీలకర్ర, పెద్ద సైజు వెల్లుల్లి రెబ్బలు 2 కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. ఇలా వేసుకొని ఒకసారి అలా తిప్పేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. స్టవ్ ఆపేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు చల్లారిన తర్వాత చూపిస్తున్నాను. ఇలా జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. మొత్తం ఇలా వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. దీనిలోకి 1.5 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. వేసుకొని మొత్తం మిక్సీ పట్టుకోవాలండి. ఇలా కచ్చపచ్చగా పట్టుకుంటే సరిపోతుంది. మరీ మెత్తగా పట్టొద్దండి. కచ్చపచ్చగా ఉంటేనే బాగుంటుంది దొండకాయ పచ్చడి అనేది. ఇప్పుడు పచ్చడికి పోపు వేసుకుందాం. ముందుగా కళాయి పెట్టుకొని దీనిలోకి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు కూడా వేగిన తర్వాత దీనిలోకి ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు పచ్చళ్ళలో వేసేసుకోవడమేనండి పోపు. ఇలా వేసుకొని మిక్స్ చేసుకుంటే అయిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలాగే చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మా ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.